ప్రతి వాళ్ళం రూపాయి కోసమే కదా పనిచేస్తాం ఇక్కడ. అంతే కదా. రూపాయి వచ్చిన రోజున రూపాయి పాలు వస్తే బాగుండే అనే సహజమైన దుర్బుద్ధి ఉంటుంది మనిషికి. అవును, అవును. సో అది ఇంపాక్ట్ సినిమా మీద అయిందనుకోండి, నష్టపోయేది ఎండ్ ఆఫ్ ద డే ఈటీవీ. అవును, సో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారండి. అవును, అది ఫర్ ఫిల్మ్ సేకే తప్ప వాళ్ళు డామినేట్ చేయాలని కాదు. అవును, అవును. ఈ ఈ సినిమాకి నేను వాళ్ళని అడిగిన ఒకే ఒక అబ్లిగేషన్ ఏంటంటే, అయ్యా నేను చేసిస్తాను, ఫస్ట్ కట్ చూడండి మీరు, మీకు ఇంకా ఏమన్నా మనం చెప్పింది కాకుండా మీకు చెప్పింది చేయలేదనో లేదంటే ఏదన్నా ఇంకా కావాలి అంటే నేనే చేసిస్తాను, అదే ఖర్చు అంటే ఆ గౌరవం నాకు ఇచ్చారండి వాళ్ళు. సో అప్పుడేమైంది, నాకు ఇంకా ఎక్కువ అకౌంటబిలిటీ ఎక్కువైపోయింది నాకు. ఆ ప్రాసెస్లో ఒక్కోసారి టీచర్గా బిహేవ్ చేయాల్సి వచ్చేది. తప్పదు కదండి, డబ్బు కదండి, ఎవ్రీథింగ్ డబ్బు. కార్పొరేట్ కంపెనీలు వాళ్ళు అలా ఉండకపోతే వాళ్ళ కంపెనీలు నడవు. సో ఇలా ఈ ప్రాజెక్ట్ని జాగ్రత్తగా తీసుకురావడానికి ఒక 7-8 రోజులు ఎక్స్ట్రా పట్టిందండి, అంతే. లయ గారు మిమ్మల్ని ఎప్పుడన్నా టీచర్ జాబ్ చేశారా? అయినా నో లయ ఇలా కాదు, ఇలా మనం చేయాలని ఏదైనా ఇంప్రవైజ్ చేయడానికి లేకపోతే బెటర్మెంట్ కోసం కానీ, బట్ ఎప్పుడు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, హీ విల్ లెట్ అస్ స్పీక్. మాకు మేమేమనుకుంటున్నామో మాకు చెప్పడానికి ఒక ఫ్రీడమ్ ఉంటుంది. అది ఎప్పుడైనా సరే, ఏ విషయంలో అయినా సరే. సినిమా షూటింగ్ అయిపోయింది, నీకేం సంబంధం, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు, ఇప్పుడు ఈ ప్రమోషన్ నన్ను ఎప్పుడు అడుగుతున్నావు ఏంటి, రిలీవ్ ఏదో ఒకటి అడుగుతాం కదా అంటే నీకెందుకు అన్నట్టుగా ఉండరు. బికాస్ దట్స్ వాట్ హీ ఫీల్స్ దట్ ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. కాబట్టి నేను ఆ క్యూరియాసిటీతో అడుగుతున్నాను, హీల్ అండర్స్టాండ్. అందుకని అది జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అనుకోండి. సో దెర్ ఇస్ నెవర్ అది ఒక డామినేటింగ్ థింగ్ అసలు లేదు తనకి. అంటే సినిమా అంటే సాక్రిఫైస్ అండి. ఆర్టిస్టులు వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు, ప్రొడ్యూసర్ సాక్రిఫైస్ చేస్తారు, డైరెక్టర్ అతని టైం సాక్రిఫైస్ చేస్తాడు, ఆడియన్స్ సాక్రిఫైస్ చేసి 2.5 గంటలు మన సినిమా చూడటానికి వస్తారు డబ్బులు ఇచ్చి మరి. సో దీన్ని రెస్పెక్ట్ చేయాలన్నప్పుడు ప్రొడ్యూసర్కి ఉండాల్సిన మోటో ఏంటంటే, ఈ సినిమా బాగా రావాలి, ఇంతమంది మనల్ని రెస్పెక్ట్ చేస్తున్నారు, మనం తీసే కాంటెంట్ రెస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి అది జాగ్రత్త ఉండాలి. అప్పుడు ప్రొడ్యూసర్ అనేవాడికి కమాండింగ్గా ఉండాలి, అవతల వాళ్ళు చెప్పేది వినే సహనం ఉండాలి. వాళ్ళు చేసింది పదే పదే బాగాలేదు అన్నప్పుడు అదే చేస్తున్నారు, ఈగోకి వచ్చారు అంటే టీచర్ లాగా మారాల్సిందే, తప్పదు. అప్పుడే అది ప్రోడక్ట్ సేకేనండి. ఇప్పుడు ఒక ప్రొడ్యూసరు ఆ ప్రోడక్ట్ తను ఇన్వాల్వ్ అయ్యాడు అని అంటే, ఇంకొకళ్ళని డామినేట్ చేయాలి అని అనుకున్నప్పుడు అతనే డైరెక్ట్ చేసుకుంటాడు కదా. అలా ఉండదు మెజారిటీ. కొంతమంది ఉండొచ్చు, నేను కాదన్న, వాళ్ళ ఎక్స్పీరియన్స్లో వాళ్ళకుంటాయి, దాన్ని మనం కాదని. ఎవ్రీబడి, డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా టెక్నీషియన్ అందరూ సినిమా భారాలు అవన్నీ చేస్తారు. ఇది అర్థం చేసుకొని పోయింది అనుకోండి, ఆ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది. ఇది దీనికి అలాగే జరిగింది. సో కాబట్టి బాగుంది లేదనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. మనమైతే వీఆర్ సాటిస్ఫైడ్. ఆర్టిస్ట్గా ఒక మూవీకి మీరు మీ సీన్ అయిపోతే వెళ్ళిపోయి మీరు మళ్ళీ రిలాక్స్ అవుతారు, నెక్స్ట్ సీన్ కోసం రెడీ అవుతారు, ఇక మీ ప్రపంచంలో మీరు ఉంటారు. ఇక్కడ ప్రొడ్యూసర్గా అవతారం ఎత్తిన తర్వాత ఒక పేమెంట్ విషయంలో కానీ, ఇంత కాదండి ఇంత మనం రిక్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదు అని అంటే ఎప్పుడు ఇస్తామో వాళ్ళకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ బాధ్యత అనేది చాలా పెద్దది. ఇది ఒక ముళ్ళ కిరీటంలో అనిపించిందా మీకు? లేదండి, నేను ఎంజాయ్ చేస్తానండి ప్రొడక్షన్ చేయటం. లయ చూసింది, నేను చాలా ఎంజాయ్ చేస్తానండి ప్రొడక్షన్ ని. దేవుడు నాకు ఎనర్జీ ఇచ్చాడు, చాలా ఎనర్జీ అండి దేవుడు. అది ఆ ఓపిక ఇచ్చాడు, పేషెన్స్ ఆయనకు ఉందండి. నేను చేయలేనేమో, బట్ హీ కెన్ డు ఇట్. ఏంటంటే లైఫ్ లో కిక్కు చూడాలి మేడం, నేను అది ఇంకా చూడలేదేమో నాకు ఫీలింగ్ నాకుంది, బలంగా ఉంది నాకు. అది నేను ఒక మంచి హిట్ సినిమా తీయాలి అనే ఒక బలమైన ఫీలింగ్ ఉంది నాకు. సో ఆ ప్రాసెస్లో మనము ఒక్కొక్కసారి అవతల వాళ్ళని ఒకవేళ ఏమైనా ఫ్లోలో ఇబ్బంది పెట్టామని అనిపించినా కూడా ఐ విల్ కరెక్ట్ ఇట్ అండి. నెక్స్ట్ నేను కరెక్ట్ చేసుకుంటాను. కరెక్ట్ చేసుకొని, కాదమ్మా మీ దగ్గర టాలెంట్ ఉంది, వినండి, కొంచెం ఎక్స్పీరియన్స్, అది కొంచెం రెస్పెక్ట్ చేయండి చాలు. ఈ సినిమాకండి పెద్ద సినిమాలు వాడే కెమెరాలు, లెన్సులు, టెక్నికల్గా సినిమా సౌండ్గా ఉంటాం. లేదండి, మొత్తం నేనేనండి, నేను చూసుకుందే. దాని ప్రాసెస్లో నాకు ఎక్కువైంది. ఇవన్నీ ఎండ్ ఆఫ్ ద డే అందరికీ ఉపయోగపడింది. ప్రొడ్యూసర్గా నేను అది ముళ్ళ కిరీటం అని నేను అనుకోలే. నేను దాన్ని ఎంజాయ్ చేశాను, డెఫినెట్గా ఎంజాయ్ చేశాను. దేవుడు అవకాశం ఇస్తే అంటే అండి ఐ క్యాన్, బట్ ప్రొడక్షన్ పెద్ద ఇబ్బంది. మళ్ళీ అదొకటి ఎందుకు కొత్త టెన్షన్ అంటే హీ విల్ బి ఎనీవే మానిటరింగ్ హోల్ థింగ్ కాబట్టి దట్ ఇస్ దేర్. బేసిక్ ఏంటంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా సెకండ్ ఉండాల్సిన అవసరం. అదే నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను, ఎడిటర్ గా పనిచేశాను. ఐ కెన్ హ్యాండిల్.
బట్ ఐ డోంట్ వాంట్ టు. మనము డ్రైవ్ చేసేటట్టు ఉంటే చాలు, డ్రైవింగ్ ఫోర్స్ లాగా ఉంటే చాలు, దాన్ని మనం డ్రైవ్ చేయక్కర్లేదు. ఆ ఫోర్స్ ఉంటే చాలండి. నేను దాన్ని బలంగా నమ్ముతాను. చేయాలనుకుంటే ఎంతసేపు పని అండి, చేయొచ్చు. నాకెందుకు అది నా పని కాదేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఒక కథ చెప్పినప్పుడు నేను కథ రాయలేను, బట్ ఐ కెన్ జడ్జ్. దేవుడు నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు, అంతవరకే ఆలోచిస్తాను నేను. ఇది నమ్మండి, తీద్దాము, నేనే కదా డబ్బులు పెడుతున్నాను. ఇప్పుడు ఒక కథ ఉన్నప్పుడు ఒక ఐడియా ఇంప్రూవైజ్ చేయటం నాకు చాలా ఈజీ, నేను చేయగలను. నాకు ఆ జ్ఞానం దేవుడు ఇచ్చాడు, నేను గొప్ప నేను కదా చెప్తాను. నాకు ఆ జ్ఞానం దేవుడు ఇచ్చినప్పుడు నేను మొహమాట పడను చెప్పడానికి. చూద్దాం, బాగుంటే చేద్దాం. నేను ఫోర్స్ చేస్తున్నాను అనుకోవద్దు, అది ఫీల్ అవ్వకండి. అసలు అది రాకూడదు. ఫస్ట్ ఏ టెక్నీషియన్కి అది రాకూడదు. ఇది బాగుంది అని అనుకో, రేపు పొద్దున అందరికి హెల్ప్ అవుతుంది కదా అనేది నా భావం ఉంటుంది ఎప్పుడు కూడా. నేను ఏ సినిమాకైనా, ఇప్పుడు మీరు అన్నారే మీరు ఈ బాధ్యతలు అన్నీ తీసుకుంటారా అని, నేను ప్రొడ్యూసర్గా కాకపోయినా ఆర్టిస్ట్గా ఉన్నా నేను సినిమాకి ఇంకో సినిమా దగ్గర కూడా ప్రొడ్యూసర్గానే ఆలోచిస్తాను. వన్స్ మనం మేకప్ వేసుకుని క్యారవాన్ దిగానంటే మళ్ళీ లంచ్కి వెళ్ళటమే తప్ప పోనండి. నేను స్పాట్లో నుంచి బయటికి వెళ్ళను. నేను ఉండటం వల్ల ఏమైందంటే అండి, కొంచెం అందరూ కొంచెం అటెన్షన్ పే చేస్తారు. వేరే సినిమాలకు కూడా ఇంత పని చేస్తాను. నేనేమి దాచుకుంటాను కదా, నాకు ఇష్టం. ఇంకోళ్ళు అంటాం కన్నా కూడా నాకు ఇష్టం అది. నేను అక్కడే ఉండి ఏం జరుగుతుంది, ఎవరెవరు ఏం చేస్తున్నారు, మనం నెక్స్ట్ ఏం చేయొచ్చు అనేది ఆ సీన్లోంచి బయటికి పోకుండా నేను అక్కడే కూర్చుంటాను ఏ సినిమాకైనా. చాలామంది అంటారు, కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతుంటారు, కొత్త పిల్లలు కదా డైరెక్టర్లు. అయినా కానీ నేనేమంటానంటే, నేను ఇక్కడ ఉండటం వల్ల నీకు బెనిఫిటే తప్ప నష్టం జరగదు, ఇదే చెప్తాం. సో ఇదంతా కూడా ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చిందండి. లైక్ గారు మీకు తెలుసలేదు, జస్ట్ అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్, ఎవరైనా సరే నిండుగా బట్టలు వేసుకుని వస్తే శివాజీ గారి ఇంపాక్ట్ అదేం లేదు. కానీ ఇంకో విషయం చెప్పినా మీకు, గరికపాటి గారు చెప్పిన, చాగంటి వారు చెప్పిన, ఇంకెవరో చెప్పిన, మంచి చెప్పిన వాళ్ళలో మీరు కూడా ఒకడు. ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లోనూ ఎస్ శివాజీ గారు చెప్పింది కరెక్ట్ అని ప్రతి ఒక్క పేరెంట్ కనెక్ట్ అయిన మాట వాస్తవం. అదే మేడం, నేను అంటాను కదా, ఏది కూడా మన క్రెడిట్ లాగా తీసుకోవడం కరెక్ట్ కాదు. కానీ ఎవ్రీథింగ్, ఏదైనా సరే, ఏ యాక్షన్ జరిగినా కూడా అది దానికి ఏదో సంబంధం ఉంటుందండి. ఈ సృష్టిలో ఏదో సంబంధం ఉంటుంది. అలాగే నేను బలంగా నమ్మేది ఏంటంటే, మన సరౌండింగ్స్ బాగుండాలి, మన చుట్టూ బాగుండాలి. ఎవరిని మనము రిస్ట్రిక్ట్ చేయలేమండి. ఇక్కడ అంజలి గారు మీరు ఇది కట్టుకోవాలి, లయ నువ్వు ఇది వేసుకోవాలి, ఇది మనం ఎవరు, మనకు ఆ రైట్ లేదు. మన ఇంట్లో పిల్లలు మనం రిస్ట్రిక్ట్ చేయలేకపోతున్నాం, మనకు ఆ రైట్ లేదు. కానీ ఏదన్నా ఒక రియాక్షన్ ఎందుకు జరుగుద్దో సృష్టిలో ఎవ్రీథింగ్ మంచి కోసమే జరుగుద్దండి.